అవతలోళ్ళు చేసిన పనిని మన ఖాతాలో వేసుకున్నాడు కూడా ఆటే. కానీ మరీ అడ్డంగా దొరికేటట్టు కాకుండా పట్టు పడకుండా చేసినప్పుడే పనితనం చూయించినట్టు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఇంకా ఆ కళ పురాగా అబ్బనట్టే ఉంది. ముద్దుగా 3 రంగులేసి మందిని మత్పరిద్దామనుకొని ఇగో ఈ తీర్లా అడ్డంగా బుక్ అవుతుర్రు. పొద్దుగాల లేస్తే నాష్ట కంటే మొదలు నలుగురితోని తిట్లే ఎక్కువ తింటున్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇందిరమ్మ ఇల్లిస్తామని ఇగరంతో చెప్తే ముద్దుగా ముగ్గు పోసి కొత్తవి కట్టించి పాలు వంగించుకోర్రి పండుగ చేసుకోర్రి అని చెప్తారేమో అనుకుంటే బీఆర్ఎస్ హయాంలో కట్టించిన డబల్ బెడ్రూమ్ లోనే కాంగ్రెస్ సర్కార్ ఖతర్ నాకు గట్టించింది అని చెప్పుకునే పనులున్నారట. భద్రాచలంలో ఏఎంసీ కాలనీలా కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ రంగులేసి ఇందిరమ్మ ఇల్లు అనుకుంటా పంచవట్టిరట ఆఫీసర్లు. ఓ శిఖా పాడుగాను మంది కూటిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకున్నట్టే ఉంది. షీ మరీ గింత గలీజా అనుకుంటా మస్తుగానే మాటలన పట్టిర్రు ఈ 3 రంగుల పెయింట్ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండంగా ఇవే డబల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి హాన్ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటా ఏమిన్లివి గోడలు ఊసిపోయే తట్టున్నాయి, చెత్తు కూలిపోయే తట్టుంది, దర్వాజాలు గట్టిగా దగ్గరకేస్తే దడేళ్ళ కింద పడే తట్టున్నాయి, సీకులు తేలి షీపుగా గానొస్తున్నాయి అనుకుంటా బద్నాం చేసి బండలు ఎత్తేసిర్రు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒట్టి కాంగ్రెస్ రంగులేసి ఇందిరమ్మ ఇల్లు రెడీ అని ఇగిలించుకుంటా చెప్తుర్రా అనుకుంటా లాజిక్లతోని ఒక తీరు గార్చుకోవట్టిర్రు ఇంకొందరు. బీఆర్ఎస్ కట్టించిన ప్రాజెక్టులు కరెక్ట్ లేవంటారు. కానీ అవే నీళ్లతోని 1000 ఎకరాలు వండినాక వచ్చి రైతు పండుగలని కాంగ్రెస్ ఖాతాలు వేసుకొని సంబరాలు చేసుకుంటారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు బాలేవంటారు. కానీ అవే వంచి క్రెడిట్ కొట్టేద్దామని చూస్తారు. వారెవ్వా అనుకుంటా సెటైర్లతోని ఘాటుగానే ఆడుచుకుంటారు ఇంకొందరు. ఇంక 4 ఏళ్లల్లో ఇసొంటి ఇగరం తక్కువ పనులు ఎన్ని చేస్తారో ఏమో అనుకుంటా నారాజు కాబట్టిర్రు మార్పు పాలన మీద మస్తు ఆశలు పెట్టుకున్న జనాలు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పాన్ ఇండియా బడా యాక్టర్ అయినా గానీ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. 1 మోర్ అంటే ఇంకోసారి చేయవలసిందే. టేక్ ఓకే అనేదాకా యాక్టింగ్ చూపించవలసిందే. కానీ అదే డైరెక్టర్లు హీరోలకి పోటీ ఇచ్చే తీరు బయట ఏంటన్న డాన్సులు చేసుకుంటా కానొస్తే గమ్మత్ అనిపిస్తుంది కదా. అది కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన జక్కన్ననే చేస్తే ఇంకెట్లుంటది. ఇగో ఇట్లుంటది. ఓహో మన జక్కన్న ఎవ్వలకింటలేడుగా స్టెప్పులు ఇరగదీస్తుండు. కీరవాణి కొడుకు శ్రీసింహ లగ్గంలోనే ఈ జోరంతా. అందరు కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా పాట పెట్టుకొని ఒక తీరుగా దుంకుతుర్రు. అందులో రాజమౌళి సార్ డాన్స్ అయితే వేరే లెవెల్ పొర్రి. ఇట్లా పెళ్లి సంబరంలో జక్కన్న ఆట చూసి ఫ్యాన్స్ అంతా ఒక తీరుగా కామెంట్లు చేసి చేతులు నోయంగా షేర్లు చేస్తారు ఈ వీడియోను. కొందరుండి మేమంతా మహేష్ బాబుతోని సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే మీరేమో ఇట్లా కూల్ గా షిల్ అవుతురా సారు అని గులిగితే, ఇంకొందరుండి ఈ టైంలో ఆడ ఎన్టీఆర్ ఉండేదుండే నాటు పాటకి 20-30 టేకులు తీసుకొని ఒక్కొక్క మూమెంట్ జూమ్ చేసి ఇంకా పర్ఫెక్ట్ రాలేదని సతాయించిరుగా. ఇప్పుడు అర్థమైందా డాన్స్ అంటే ఎంత కష్టమో అని అడుచుకునేటోడు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేయబట్టిర్రు. చెయ్యంతి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు. ఎట్లనో మహేష్ బాబుతోని పాన్ ఇండియా సినిమా షాల్ అయితే దునియా అంతా తిరుక్కుంటా తినేటందుకు కూడా తీరుకుండదు కదా. మీరు కానియూరి సార్ ఆపకురి అని ఇంకొందరు ఎంకరేజ్ చేస్తుర్రు. మొత్తానికైతే అందరితో స్టెప్పులు వేపించే జక్కన్న కూడా ఏమన్నా స్టెప్పులు వేస్తుండా. మస్తుందిలే రాజమౌళి సార్ ఆట, ఏమంటారు?